హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఒక సరికొత్త వీడియోతో మనం మన ఛానల్లో చర్చించుకుంటాం. అదేంటంటే మరి మాంజాదారం గురించి. మాంజాదారం అయితే ఈ సీజను చాలా అందరికీ సంతోషకరమైనటువంటి ఫెస్టివల్ సీజన్. అంతేకాకుండా మరి హాలిడేస్, ప్రయాణాలు, చాలా ఒకరింటికి ఒకరికి వెళ్ళడం, తాతగారింటికి అమ్మమ్మల ఇంటికి ఇలా వెళ్ళడం చాలా సంతోషంగా ఆనందంగా గడిపే సమయం ఇది. అయితే ఇలాంటి సమయంలో మనము కొంచెం యామరపాటుగా ఉండాలి, కొంచెం అలర్ట్గా ఉండవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మరి మాంజా దారం థ్రెడ్. మాంజా థ్రెడ్ ఏంటి అసలు? ఈ మాంజా థ్రెడ్ అంటే మరి చెప్పుకుందాం. మరి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి మీ అందరికీ మరొకసారి స్వాగతం. ఇంకా మన ఛానల్లో ఎన్నో మంచి విషయాలు చర్చించుకుంటూ ఉన్నాం. ఇది మీకు నచ్చితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. అయితే ఈరోజు మనం మాంజాదారం అసలు ఎందుకు వాడతారు, ఇది వాడడం వలన లాభాలు ఏమైనా ఉన్నాయా, నష్టాలు ఏమైనా ఉన్నాయా, అయితే పరిష్కారాలు ఏంటి, ఇలాంటి కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. చాలా విలువైన విషయాలు ఇవి. ఎందుకంటే ఈ విషయాలు తెలుసుకుంటే మనం మన ప్రాణాలు కాపాడుకోగలం, మన పిల్లల్ని, మన పర్యావరణాన్ని అంతటిని కూడా మనం సంరక్షించుకోగలం. అయితే డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అసలు మాంజాదారం అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. మాంజాదారం అంటే గాలిపటాలు, లేదు కొన్ని చోట్ల వీటిని పతంగులు అంటారు. పతంగి ఇవి ఆకాశంలో చక్కగా తోకతో ఎగురుతూ ఉంటాయి. గాలిపటాలు అందరికీ తెలుసు, మనం చిన్నప్పుడు మనం కూడా ఎగరవేసాం. ఈ గాలిపటాలు ఎంత ఎత్తుగా వెళ్తే అంత పోటీలో గెలిచినట్టు చిహ్నం. అందుకని పిల్లలు కొంతమంది ఏం చేస్తారంటే ఈ మాంజాదారాలు వాడతారు. ఈ మాంజాదారాలు వాడితే ఇది ప్రక్క దారాన్ని కోసేస్తుంది అన్నమాట. ఎలా కోస్తుంది అంటే ఈ మాంజాదారం ఒక గ్లాసు పౌడర్, గాజు పొడి, గ్లాస్ పౌడర్ అంటే చూర్ణంలాగా చేసేస్తారు. గాజు పెంకుల్ని పొడి నూరుతారనమాట. ఆ తర్వాత కొన్ని రసాయనాలు ఉంటాయి, కొన్ని కెమికల్స్ వేస్తాడు, కొన్ని సింథటిక్ పదార్థాలు కూడా ఇందులో ఉంటాయి, యాడ్ చేస్తారు. ఈ విధంగా గాజు పౌడరు, సింథటిక్ మెటీరియల్స్, అలాగే కొన్ని కెమికల్స్, ఇవన్నీ కలిపి ఈ దారానికి పూయడం వలన ఈ దారాలు కూడా మరి రెండు రకాలుగా ఉంటాయి. నైలాన్ మాంజా, అలాగే గ్లాస్ మాంజా అంటారు. నైలాన్ మాంజా, గ్లాస్ మాంజా. ఈ నైలాన్ మాంజా అయితే ఇంకా అసలు తెగదది. గ్లాస్ మాంజా అయితే కోసేస్తుంది ఏకంగా. ఈ రెండు ప్రమాదమే. ఈ విధంగా దారాలను ఎందుకు తయారు చేస్తారంటే మరి పట్టు కోసం. అంటే పైకి వెళ్ళిన కొద్దీ, పతంగి పైకి వెళ్ళిన కొద్దీ అది ఆకాశంలో బాగా గాలికి అటు ఇటు వెళ్ళిపోయి ఈ బలహీనమైన దారం అయితే తెగిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అందుకే మనం చూడండి, తెగిన గాలిపటంలా తిరుగుతున్నాడు వీడు అంటుంటాం. గాలిపటం తెగితే ఇంకా అది ఎందుకు పనికిరాదు, అది ఎక్కడికో వెళ్ళిపోద్ది. వీటి చేతిలో ఆ దారం కండి మాత్రమే మిగులుతుందన్నమాట. కాబట్టి ఈ దారం తెగిపోకుండా ఉండడానికి, ఈ గట్టిదనం కోసం నైలాన్ మాంజా వాడతారు. అంతేకాకుండా ఈ మాంజా ఎందుకు అంటే, గాజు పొడి, ఈ కెమికల్స్ అవి ఎందుకు రాస్తారంటే దృఢత్వం కోసం, మరియు ప్రక్కవాడి దారాన్ని కోసేయాలి. ప్రక్కవాడు ఎవరైతే పోటీకి వస్తున్నారో వాళ్ళ దారాలన్నీ కోసేసి ఈ ఒక్కడి పతంగి మాత్రమే ఆకాశంలో ఎగురుతుండాలి. అది మరి ఆశ. ఈ ఆశతో ఈ మాంజా దారాలు తయారవుతూ ఉన్నాయి, చేస్తూ ఉన్నారు. అయితే మరి ఈ మాంజా దారాలు ఎందుకు ప్రమాదం అని చెప్తున్నాం, ఎందుకు, ఏ విధంగా ఈ మాంజా దారాలు మరి ప్రమాదమో ఇప్పుడు తెలుసుకుందాం. మాంజా దారాలు చాలా పదునుగా ఉంటాయి, చాలా పదునుగా ఉంటాయి. గ్లాస్ పౌడర్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. గాజు చిన్న పెంకులు ఎంత ఎంత ప్రమాదకరం. అవి కత్తిలాగా కోసేస్తాయి అన్నమాట. ఇవి చర్మము, మెడ, చేతులకి గాయాలు చేస్తాయి. ఇంకా మనం లాస్ట్ ఇయర్ సంక్రాంతి టైంలో మనం హైదరాబాద్లో ఒక ఆయన మరి మాంజా దారం మెడకి
తగిలి చనిపోయారు. అది మనకు తెలుసు, వార్తలో వచ్చింది. కాబట్టి ఎంతో ప్రమాదం అండి మాంజాదారం అనేది. ఆటలకి ఈ ఆటల కొరకు ఆడుతున్నారు కానీ జీవితం ఆట కాదు. ప్రాణం ఒకసారి పోతే తిరిగి వచ్చేది కాదు. కాబట్టి మాంజాదారం వాడకం అందరూ కూడా నిషేధించాలి. అందుకే నేను ఈరోజు ఈ వీడియో చేస్తూ ఉన్నాను. మరి మన పిల్లలు ఏ ఏ పతంగి ఆటలు ఆడుతుంటే ఏ దారం కొనుక్కొచ్చారు ఏంటి, కొంతమంది పేరెంట్స్ ఇంకేం పట్టించుకోరు. వాళ్ళకి డబ్బులు ఇచ్చేయడం, అమ్మ గాలిపటం కొనుక్కుంటాను, నా డాడీ గాలిపటం కొనుక్కుంటానంటే డబ్బులు ఇచ్చేస్తారు, వదిలేస్తారు అంతే. కానీ వాడు ఎలాంటి పతంగి ఏ థ్రెడ్ వాడుతున్నాడు ఇదేం కూడా మనం పట్టించుకోము. కానీ కంపల్సరీ పిల్లల ప్రాణాలతో ఇది చెలగాటమాడుతుంది మాంజాదారం. కాబట్టి చాలా జాగ్రత్తగా మరి మనం చూసుకోవాలండి. అంతేకాదు పిల్లలే కాదు, పెద్దలు కూడా బైకుల మీద వెళ్ళేవాళ్ళు, స్కూటర్స్ మీద వెళ్ళేవాళ్ళు, మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు ఈ మాంజాదారాలు అవి కనబడవు. అవి వీళ్ళు స్పీడ్లో మామూలుగా ఏదో ఎదుట వాహనమో ఏదో వస్తుందని వాటి కొరకు అలా చూసుకొని వెళ్తారు. ఈ తాడు అడ్డంగా వచ్చేసి మెడ, ఈ శ్వాసనాళాలు, ఇక్కడ శ్వాసనాళం, రక్తనాళాలు ఉంటాయి. ఇవి కానీ మరి పదునుగా ఒకసారి కోసేస్తే ప్రాణం పోవడం తప్ప వేరే గత్యంతరమేమీ ఉండదు. కాబట్టి మాంజాదారం వెరీ 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 డేంజరస్ అండి. కాబట్టి మన పిల్లలు మాంజాదారం వాడకుండా నిషేధించాలి. అంతేకాకుండా మనం కూడా రోడ్లపై ప్రమాదాలు జరగకుండా నివారించుకోవాలి. ఎలా అంటే కొంచెం జాగ్రత్తతోటి వెళ్ళాలి. వీలైతే ఈ ఈ 4 రోజులు అంటే ఈ ఈ పండుగ ఈ జనవరి నెలలో కొంచెం వాహనాల మీద తిరిగే వాళ్ళు మెడకి మఫ్లర్ చుట్టుకోవడం మంచిది. మఫ్లర్ లాంటిది ఏదైనా చుట్టుకోవడం మంచిది. అంటే ఇంకెక్కడ గాయాలు తగిలినా అది వేరే కోసుకుపోతాయి, ప్రాణాపాయం ఉండదు. కానీ మెడకి మాంజాదారం తగిలితే మాత్రం ప్రాణాపాయము గురి చేస్తుంది. కాబట్టి మరి ఈ విషయం గమనించాలి. తర్వాత ఇంకా మాంజాదారం వలన ముఖ్యమైన ముప్పు ఏంటంటే పక్షులకు చాలా ముప్పు అండి. బర్డ్స్ ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి కదా, అవి కూడా పాపం ఈ దారాలు కంటికి కనిపించవు, అంత విజిబుల్గా ఉండవు. కాబట్టి ఇవి ఏం చేస్తాయంటే పక్షులు మామూలుగా ఎగురుతూ ఉంటాయి, వాటి మానాన వాటి దారిన అవి ఎగురుతూ ఉంటే ఈ మాంజాదారం వాటి రెక్కలకి, వాటి కాళ్ళకి చుట్టేసి వాటిని ఎగరనివ్వకుండా వాటి రెక్కలు తెగ కోసేస్తుంది అన్నమాట. మరి పక్షుల ప్రాణాలు కూడా పోతాయి, అవి కూడా ఎగరలేకుండా కింద పడిపోతాయి. కాబట్టి చూసారా, పక్షులకు కూడా ఇవి ఎంతో ప్రమాదం. కాబట్టి మరి ఈ మాంజాదారాన్ని మనం కూడా వాడటం పూర్తిగా నిషేధించాలి. తర్వాత ఇంకా మనం చెప్పుకోవాలంటే పక్షులకు ముప్పు, వీటి కాళ్ళు రెక్కలు తెగిపోయి పడిపోతాయని విన్నాము. ఇంకా తర్వాత పిల్లలకు చాలా ప్రమాదం ఇది. పిల్లలకు చాలా ప్రమాదం, చేతులకు, ముఖాలకి, మెడకి గాయాలు తగలడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి మన బిడ్డలు ఏ దారం వాడుతున్నారు అనేది మనం తప్పనిసరిగా చూడాలి. ఇంకా తర్వాత చెప్పాలంటే మాంజాదారం పర్యావరణానికి చాలా హానికరం అండి. పర్యావరణానికి ఏ విధంగా హానికరం మాంజాదారం అంటే, ఇది నైలాన్, తర్వాత ఈ కొన్ని కెమికల్స్, హానికరమైనటువంటి సింథటిక్స్ కెమికల్స్ వీటితో తయారు చేస్తారు. గాజు ఇవేవి కూడా మరి నేలలో కలవని మెటీరియల్, ఇదంతా నేలలో కలవని పదార్థాలు. కాబట్టి ఇవి వాడడం పర్యావరణానికి ఎంత మాత్రము హితము కానే కాదు, పర్యావరణ హితకారకాలు కావు ఇవి. కాబట్టి మనం మాంజాదారాన్ని మనం వాడకుండా ఉండడం చాలా చాలా మంచిది. అంతేకాదు మనం వాడకుండా ఉండడమే కాకుండా ఇతరులకు కూడా అవగాహన కలిగించాలి. ఇతరులకు కూడా ఈ దారం దీనివల్ల ముప్పు అవగాహన కలిగించాలి. పర్యావరణానికి ఇది చాలా చాలా హాని చేస్తుంది కనుక మాంజాదారం మనము ఉపయోగించకూడదు. ఇంకా తర్వాత ఇంకేం చేయాలంటే ఇవన్నీ కూడా అంటే ఈ మాంజాదారం అనేది ప్రకృతిలో నేలలో కలిసిపోదు, అంటే డీగ్రేడబుల్ కాదు. ఇది పర్యావరణంలో అది మామూలుగా మట్టిలో కలిసిపోకుండా కొన్ని రకాలైన బ్యాక్టీరియా సింథసైజ్ చేసి మట్టిలో కలిపిస్తుంటాయి పదార్థాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరటి తొక్క అనుకోండి, 30 రోజులు అది కలిసిపోద్ది. ఇంకా కొన్ని పళ్ళు తొక్కలు ఇవన్నీ కూడా విదిన్ 1 మంత్ లోపే ఇవన్నీ కూడా కలిసిపోతాయి. ఇంకా కొన్ని మెటీరియల్ ఒక అట్ట ముక్కలు ఇలాంటివి అయితే కొంచెం నెమ్మదిగా కలుస్తాయి.
కానీ ఇలాంటివి ఈ ప్లాస్టిక్, తర్వాత ఈ కెమికల్స్, ఈ మాంజా దారాలు, ఈ నైలాన్ ఇవన్నీ కూడా మరి పర్యావరణంలో ఇవి ఇవి మట్టిలో కలవకుండా హాని చేస్తూ ఉంటాయన్నమాట. మరి అయితే ఈ మాంజా దారాలని మన ప్రభుత్వం నిషేధించింది. మాంజా దారాలని మన ప్రభుత్వం అయితే అన్ని చోట్ల కాదు కానీ కొన్ని మన భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రము మాంజా దారానికి నిషేధం అయితే ఉంది. ఈ నిషేధించినటువంటి స్టేట్స్లో మాంజా దారాన్ని ఉపయోగిస్తే వాళ్ళకి జరిమానా పడుతుంది. జరిమానా మీన్స్ ఫైన్ పడుతుంది. అంతేకాకుండా జైలు శిక్ష కూడా పడవచ్చు. జైలు శిక్ష కూడా పడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే అవతల వాళ్ళు ప్రాణం పోతే, మొన్న ఒక పసిబిడ్డ ప్రాణం కూడా మరి కొట్టుమిట్టాడుతూ ఉన్నాడని నేను విన్నాను. కొన ప్రాణంతో మాంజాదారం తగిలి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పండుగలు మన జీవితంలో క్రొత్త ఆనందాన్ని, కొంగురొత్త వెలుగుల్ని తేవాలి. అంతేగాని విషాదాన్ని, దుఃఖాన్ని మోసుకురాకూడదు. ఈ పండుగ రోజులన్నీ కూడా, ఈ సెలవులన్నీ కూడా మనం సంతోషంగా మన బెడ్లో గడపాలి. అయితే ఈ విధంగా చేయాలంటే అయితే ఏం చేద్దాం? పతంగులు ఎగరవేయడం మానివేద్దామా? కాదు. పతంగులు ఎగరవేయండి. ఎందుకంటే ఈ సీజన్లో పతంగులు ఎందుకు ఎగరేస్తారంటే వరి చేలన్నీ కోసేసి అన్నీ కూడా మసులు చేసేసి చక్కగా పొలాలన్నీ ఖాళీ అవుతాయి. వెదర్ అంత బాగుంటుంది. అటు ఎండ కాదు, ఇటు వాన కాదు, చక్కని ఒక చల్లని వాతావరణంలో ఉంటుంది. కూల్గా, చలిగా. అంటే చలికాలం కొంచెం అటు ఎండ కూడా పెద్ద ఎండగా అనిపించదు. కాబట్టి పిల్లలు ఈ కోసేసిన పొలాల్లో చక్కగా వీళ్ళు ఆడుకుంటూ పరిగెత్తుతూ పైకి గాలిపటాలు ఎగరేస్తారు. ఎగరవేయనివ్వండి. అయితే ప్రతి దారం వాడాలి. కాటన్ థ్రెడ్ వాడాలన్నమాట. అలాగే మన పర్యావరణానికి హాని కారకాలు కానివి, మన పర్యావరణానికి హాని కలిగించనివి, అలాగే మనతో పాటు మరి బ్రతుకుతున్నాయి, సర్వైవ్ అవుతున్నాయి కొన్ని జీవరాశులు. వాటిలో పక్షులు ముఖ్యమైనవి. ఇలాంటి పక్షులకి మరి నోరు లేని మూగజీవులు, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకేముంది, మన మీద ఎంతైనా ఉంది. కాబట్టి ఈ మూగజీవుల్ని రక్షించుకోవాలంటే మనము ఒక సాధారణమైనటువంటి మామూలుగా ప్రతి నుంచి తీయబడినటువంటి కాటన్ థ్రెడ్ని మనం వాడుకోవాలన్నమాట. మరి ఈ విధంగా గ్లాసు, రసాయనాలు లేని మాంజా కూడా ఉపయోగించవచ్చు. మామూలుగా గట్టి దారం, ఒక గట్టి దారాన్ని కూడా మనం ఉపయోగించవచ్చు. అది ఒకవేళ చిక్కుకున్నా కానీ మరీ కండరాలు కోసేసి, పేకలు కోసేసి ప్రాణాలని హరించేటంత అవి హానికరాలు కాదు. ఎందుకంటే ఈ మాంజా దారం మీద గ్లాసు పొడి బాగా గట్టిగా అంటిస్తారు కాబట్టి అది కత్తి కంటే పదునుగా కోసేస్తూ ఉంటుంది అన్నమాట ఆ దారం. కాబట్టి మరి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. బైకుల మీద వెళ్ళేవాళ్ళు ఇది ఎలాగ చలికాలమే కాబట్టి మెడకి కొంచెం మఫ్లర్ చుట్టుకోవడం, లేదంటే మరి లేడీస్ అయితే స్కార్ఫ్ చుట్టుకోవడం. ముఖ్యంగా బైకుల మీద వెళ్ళేవాళ్ళు, నడిచి వెళ్ళేవాళ్ళు ఒకవేళ చిక్కుకుంటే అంత ఫాస్ట్ మనం వెళ్ళం కాబట్టి చిక్కుకున్న దాన్ని కొంచెం విప్పుకోవచ్చు. నడిచి వెళ్ళే వాళ్ళకి కొంచెం తగిలితే వాళ్ళకి కొంచెం కాసేపు ఆగి అది దారం చిక్కు తీసుకొని లేకపోతే ఎలాగో దాన్ని విడిపించుకొని వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ బైకుల మీద చాలా స్పీడ్తో వెళ్తారు కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేయలేరు అంత వెంటనే. ఈలోగా జరగవలసిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి ఏం చేస్తారంటే కొంచెం గట్టిగా మఫ్లర్ ఏదైనా చుట్టుకోండి. అలాగే లేడీస్ అయితే స్కూటీల మీద వెళ్ళేవాళ్ళు స్కార్ఫ్ ఏదైనా చక్కగా మెడ చుట్టూ రోల్ చేసుకోండి. ఈ విధంగా అంతేకాకుండా మరి పిల్లలకి మనము అవగాహన కూడా కల్పించాలి. పిల్లలకి కొంతమంది పెద్దవాళ్ళు కూడా పతంగులు ఎగరేస్తుంటారు, వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలి. ఇంకా ఏంటంటే ఇంకా గొప్ప ప్రమాదం ఏంటంటే మాంజా దారం వలన కొన్నిసార్లు కరెంటు వైర్లను కూడా ఇది కోసేస్తుందండి. అలా కొయ్యడం వలన షార్ట్ సర్క్యూట్లు జరుగుతాయి. కరెంట్ షాక్ తగిలేస్తుంది పిల్లలకి. ఆ విద్యుత్ తీగ తెగి, ఆ కరెంటు తీగ తెగి వీళ్ళ మీద పడిందంటే వెంటనే చనిపోతారు. కాబట్టి ఏం చేయాలంటే మనము మాంజా దారాలని నిషేధించాలి. గాలిపటాలు ఎగరవేయాలి. కానీ అది మన సరదాకు ఎంతవరకు అంటే సేఫ్టీ మెయిన్.
మనం ఏదైనా సురక్షితంగా మనము ఆలోచించాలి. సురక్షితమైన విధానాలను మనం పాటించాలి, అవలంబించాలి. ఈ విధంగా కరెంటు షార్ట్ సర్క్యూట్లు జరగవచ్చు. పక్షులకి చాలా హానికరం, పర్యావరణానికి చాలా హానికరం. మనుషుల ప్రాణాలు పోతూ ఉన్నాయి. పిల్లలు మరి అవయవాలు తెగిపోతూ ఉన్నాయి. పిల్లలను కూడా ఎన్నోసార్లు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఇలాంటి వాటి వల్ల. ఆ మధ్య మరి ఈ పతంగులు ఎగరవేస్తూ షార్ట్ సర్క్యూట్తో మరి ఒకే ఇంట్లో 2 అన్నదమ్ములు పిల్లలు చనిపోయారు. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే పతంగులు ఎగరేసేటప్పుడు మనము మాంజాదారం ఉపయోగించకుండా మిగిలిన అన్ని జాగ్రత్తలు ఈ వీడియోలో మనం చెప్పుకున్న అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ మరి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మరి ఈ యొక్క సీజన్ అంతా కూడా మీకు మీ కుటుంబాలకి ఆనందంతో మరి సంతోషంతో నిండుకోవాలని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.